ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నేపాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు. జైళ్ల నుంచి పారిపోయేందుకు ఖైదీల ప్రయత్నం. సైన్యం కాల్పుల్లో పలువురికి గాయాలు. జైళ్ల నుంచి తప్పించుకుని భారత్లో ప్రవేశించిన నేపాలీ ఖైదీలు. యూపీ, బీహార్ సరిహద్దుల్లో 35 మందిని అరెస్టు చేసిన బలగాలు. దేశంలో భారీ పేలుళ్లకు ఉగ్రవాదుల పథక రచన. తెలంగాణ సహా వేర్వేరు రాష్ట్రాల్లో 5గురిని అరెస్టు చేసిన ఢిల్లీ పోలీసులు. వికసిత భారత్ సాధనలో వాహన పరిశ్రమదే కీలక పాత్రన్న ప్రధాని. గ్రీన్, స్మార్ట్ రవాణాలో అగ్రస్థానానికి చేరాలని ఆకాంక్ష. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వానలు. మెదక్లో అత్యధికంగా 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు. కొన్ని గంటల్లో ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు. రేపు ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు. కేంద్ర మంత్రులతో భేటీ. ఏపీ మద్యం కుంభకోణం కేసులో ముమ్మరమైన సిట్ దర్యాప్తు. జగన్ సన్నిహితుడు నర్రెడ్డి సునీల్ రెడ్డి కంపెనీల్లో తనిఖీలు. నేపాల్లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనలను అదునుగా చేసుకుని జైళ్ల నుంచి పారిపోయేందుకు యత్నించిన ఖైదీలపై ఆ దేశ సైన్యం కాల్పులు జరిపింది. ఈ ఘటనలో డజను మందికి పైగా ఖైదీలు గాయపడ్డారు. నేపాల్లో శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్న సైన్యం కర్ఫ్యూను పొడిగించింది. కాఠ్మండు సహా ఇతర జిల్లాలో రేపటి వరకు కర్ఫ్యూ పొడిగించింది. నేపాల్లో మరోసారి కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి. జన్జడ్ ఉద్యమాన్ని ఆసరాగా చేసుకుని జైళ్ల నుంచి పారిపోవడానికి ప్రయత్నించిన ఖైదీలపై ఆ దేశ బలగాలు కాల్పులు జరపగా మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రామెచాప్ జిల్లా జైలు నుంచి పారిపోతున్న కొందరు ఖైదీలపై నేపాల్ సైన్యం కాల్పులు జరిపినట్లు చీఫ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ శ్యామ్ కృష్ణ తహమా వెల్లడించారు. జైలు గేటు తాళాలను విరగ్గొట్టి ఖైదీలు పారిపోయేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు. వారిని అడ్డగించేందుకు సైనిక బలగాలు కాల్పులు జరిపాయన్నారు. ఈ కాల్పులో డజను మందికి పైగా ఖైదీలు గాయపడ్డారని వెల్లడించారు. క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. ఈ జైల్లో 300 మందికి పైగా ఖైదీలు ఉన్నారని, ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని థామా వెల్లడించారు. నేపాల్లో చెలరేగిన అల్లర్ల మాటున దేశవ్యాప్తంగా ఉన్న జైళ్లలో వేలాది మంది ఖైదీలు తప్పించుకున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. కాఠ్మాండు, పోఖరా, లలిత్పూర్ సహా నేపాల్ వ్యాప్తంగా ఉన్న 25 జైళ్ల నుంచి దాదాపు 15,000 మందికి పైగా ఖైదీలు తప్పించుకున్నట్లు పేర్కొంది. వారిలో కొద్ది మందిని మాత్రమే తిరిగి పట్టుకున్నట్లు తెలిపింది. ఖైదీల పరారీ సందర్భంగా పలు జైళ్లలో ఘర్షణలు చోటు చేసుకున్నట్లు వివరించింది. సుందరలోని సెంట్రల్ జైలు నుంచి 3,300 మంది ఖైదీలు పారిపోయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. లలిత్పూర్లోని నక్కు జైలు నుంచి 1,400 మంది తప్పించుకున్నట్లు పేర్కొంది. కాఠ్మాండులోని ఢిల్లీ బజార్ జైల్లో నిప్పు పెట్టి పారిపోవడానికి ప్రయత్నించిన ఖైదీలను భద్రతా బలగాలు అడ్డుకున్నాయి. ఈ క్రమంలో కొంతమంది ఖైదీలు తప్పించుకొని రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది. నేపాల్లో శాంతి భద్రత బాధ్యతలు పర్యవేక్షిస్తున్న సైన్యం కాఠ్మాండు సహా ఇతర జిల్లాలో రేపటి వరకు కర్ఫ్యూ పొడిగించింది. హింసాత్మక ఘటనలు చెలరేగకుండా నిషేధాజ్ఞలు విధించింది. ఆసుపత్రులు, ముఖ్యమైన కార్యాలయాలు తెరిచేందుకు మాత్రమే అనుమతి ఇచ్చింది. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నిత్యావసరాలు విక్రయించే దుకాణాలను ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచాలని ఆదేశించింది. నేపాల్లో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మేరకు సైన్యం ఆ దేశ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ ఆందోళనకారుల మధ్య చర్చలు జరిగినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఇదే విషయాన్ని కాఠ్మాండు మేయర్ వాలెంట్ షా కూడా ప్రకటించారు. నిరసనకారులంతా దయచేసి ఓపిక పట్టాలని ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశారు. దేశంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటవుతుందని, ఆ తర్వాత కొత్తగా ఎన్నికలు కూడా జరుగుతాయన్నారు. సామాజిక మాధ్యమాలపై నిషేధంతో ప్రారంభమైన జన్జడ్ ఉద్యమం అవినీతి వ్యతిరేక ఉద్యమంగా మారి హింసాత్మక ఘటనలకు దారితీసింది. ఈ ఘర్షణల్లో ఇప్పటివరకు 31 మంది మరణించగా 1000కి పైగా మంది గాయపడ్డారు. మృతుల్లో 25 మందిని గుర్తించినట్లు తెలుస్తోంది. నేపాల్లో ఘర్షణల వేళ జైళ్ల నుంచి తప్పించుకున్న ఖైదీలు భారత్లోకి చొరబడుతుండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి.
ఇప్పటి వరకు 35 మందిని నేపాల్ ఖైదీలను ఎస్ఎస్బీ దళాలు అరెస్టు చేశాయి. అరెస్టైన వారిలో 22 మందిని ఉత్తరప్రదేశ్లోని భారత్ నేపాల్ సరిహద్దుల్లో అదుపులోకి తీసుకోగా 10 మందిని బీహార్లో అరెస్టు చేశారు. మరో 3 బెంగాల్లో అరెస్టు చేశారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. నేపాల్లోని వివిధ జైళ్ల నుంచి 7,000 మందికి పైగా ఖైదీలు తప్పించుకున్నట్టు ఆ దేశ ఆర్మీ ప్రకటించింది. రామేచాప్ జిల్లా జైలు నుంచి ఇవాళ వందలాది ఖైదీలు పారిపోయేందుకు యత్నించగా నేపాల్ ఆర్మీ కాల్పులు జరిపింది. ఈ ఘటనలో 12 మంది ఖైదీలకు గాయాలయ్యాయి. నేపాల్లో ఖైదీలు పరారవుతుండటంతో అప్రమత్తమైన భారత్ సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తోంది. దేశంలో భారీ పేలుళ్లకు పథక రచనలో ఉన్న ఉగ్రవాద మాడ్యూల్ను ఛేదించిన ఢిల్లీ పోలీసులు మరో 3 అరెస్టు చేశారు. ఈ మాడ్యూల్కు సంబంధించి నిన్న ఢిల్లీ, రాంచీల్లో 2 అరెస్టు చేసిన పోలీసులు ఇవాళ మధ్యప్రదేశ్, జార్ఖండ్, తెలంగాణలో ఒక్కొక్కరిని అదుపులోకి తీసుకున్నారు. ముష్కర్ల నుంచి ఐఈడీల తయారీకి వాడే ముడి సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. దేశీయంగా తయారు చేసిన పిస్టల్, లైవ్ మందుగుండు సామాగ్రి సహా హైడ్రోక్లోరిక్ ఆమ్లం, నైట్రిక్ ఆమ్లం, సల్ఫర్ పౌడర్, వైర్లు, ఎలక్ట్రానిక్ సర్క్యూట్లు, ల్యాప్టాప్లు, ఫోన్లు, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ 3కి పాకిస్తాన్తో సంబంధాలు ఉన్నట్టు గుర్తించారు. సామాజిక మాధ్యమాల ద్వారా పాకిస్తాన్లో ఉన్న హ్యాండ్లర్లతో సంప్రదింపులు జరుపుతున్నట్టు అధికారిక వర్గాల ద్వారా తెలుస్తోంది. పోలీసులు అరెస్టు చేసిన 5 ఉగ్రవాదుల్లో అష్రఫ్ డానిష్ కీలక వ్యక్తిగా భావిస్తుండగా ఒకరిని తెలంగాణలోని బోధన్కు చెందిన వ్యక్తిగా తేల్చారు. పాక్లోని హ్యాండ్లర్లతో సామాజిక మాధ్యమాల్లో సంప్రదింపులు జరుపుతూ భారత్లో కుట్రలకు పథక రచన చేశారని ఢిల్లీ స్పెషల్ సెల్ అదనపు సిపి ప్రమోద్ సింగ్ కుష్వాహా వివరించారు. इस टीम ने 5 लोगों को अरेस्ट किया है और ये एक पाक हैंडलर बेस्ड पैन इंडिया टेरर मॉड्यूल था. इसमें जो सेंट्रल कैरेक्टर था वो था दानिश. ये सारे के सारे लोग 5 लोग जो अरेस्ट किए हैं 20 से 25 साल के बीच में, 25 से 20 साल के बीच में यंग लड़के हैं. और इसमें असरार दानिश जो है ये झारखंड का रहने वाला है. झारखंड में जहाँ से इसी के पास से मेजर रिकवरीज हुई हैं. यही टच में था पाकिस्तान का जो हैंडलर है उसके टच में, और इसी ने सारे ग्रुप को जोड़ा था. इसी की ये गजवा लीडर वाली आईडी थी और इसी का सीईओ करके कहते थे. इसके साथ में जो दूसरा कैरेक्टर था वो था आफ्ताब अंसारी. ये मुंबई के पास में रहने वाला है, थाने डिस्ट्रिक्ट का रहने वाला है. मीट का काम है इसका और इसकी टास्किंग थी टारगेटेड किलिंग्स की. నిజామాబాద్ జిల్లా బోధన్లో ఢిల్లీ పోలీసులు ఓ యువకుణ్ణి విచారణ కోసం తీసుకెళ్లినట్లు స్థానికంగా కూడా నిర్ధారించారు. ఈ మేరకు తెలిపిన అతడి కుటుంబ సభ్యులు ఓ వెబ్సైట్లో అతడు వీడియో కాల్ మాట్లాడేవాడని తెలిపారు. అతడికి ఉగ్రవాదులతో ఏ సంబంధం లేదని చెప్పారు. అటు ఢిల్లీ నుంచి వచ్చిన పోలీసులు స్థానిక యువకుణ్ణి అదుపులోకి తీసుకుని వెళ్లడం బోధన్లో కలకలం రేపింది. ఈ పరిణామంపై ప్రజలు తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించి దేశానికి ఆదర్శంగా నిలుస్తామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ నెల 15న కామారెడ్డిలో నిర్వహించే బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభపై మంత్రులు, ప్రభుత్వ సలహాదారులతో పొంగులేటి సమీక్ష నిర్వహించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని తాము కృషి చేస్తుంటే కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అడ్డుకుంటోందని విమర్శించారు. కామారెడ్డి సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని, బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిన హామీలను వివరిస్తామని తెలిపారు. మరోవైపు కామారెడ్డి డిక్లరేషన్లో చాలా అంశాలు ఉన్నప్పటికీ కేవలం 42% రిజర్వేషన్లకు మాత్రమే పరిమితం చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ధ్వజమెత్తారు. బడ్జెట్లో బీసీలకు ఏడాదికి 20,000 కోట్లు కేటాయించడం సహా చాలా హామీలు ఇచ్చారని, వాటిలో ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. విద్యా ఉద్యోగాలలో, మంత్రి పదవులలో, కార్పొరేషన్ చైర్మన్లలో ఖచ్చితంగా కనీసం మీరన్న 42% అయిన రిజర్వేషన్ను అమలు చేయాలి. కామారెడ్డి డిక్లరేషన్ కూడా సిద్ధరామయ్య గారు కూడా పిలిపియాలి. ఒకవైపు మీరు ఆ రోజు ఇచ్చిన హామీలు ఆ వీడియోలో చూపిస్తూ దాని అమలైనటువంటి ఏంటో కూడా మీరు చూపించాలి జనానికి అని చెప్పి మీకు మీ ద్వారా తెలియజేస్తున్నా. లేదనుకుంటే మీరు మాట్లాడేటువంటివి స్క్రీన్ ప్లే పెద్ద తయారు చేసి మేమే జిల్లాల వారీగా ప్రదర్శన చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా. తెలంగాణలో గ్రూప్ 1 పోస్టుల కోసం భారీగా డబ్బు చేతులు మారిందన్న ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ అంశంలో తగిన విచారణ జరగాలన్నారు. గ్రూప్ 1 పోస్టులను మంత్రులు, ముఖ్యమంత్రి కార్యాలయం అమ్ముకున్నట్లు పలువురు విద్యార్థులు చేస్తున్న ఆరోపణలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణ యువత నమ్మకాన్ని రేవంత్ సర్కార్ వమ్ము చేసిందని కేటీఆర్ మండిపడ్డారు.
హైకోర్టు ఆదేశాల ప్రకారం గ్రూప్ 1 పరీక్షను మళ్లీ ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా నిర్వహించాలని డిమాండ్ చేశారు. పరీక్షల్లో జరిగిన అవకతవకలపై ఒక జ్యుడిషియల్ కమిషన్ వేసి ఉద్యోగాలను అమ్ముకున్న దొంగలెవరో తేల్చాలన్నారు. ఏడాదిలోపే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ చేసిన మోసపూరిత వాగ్దానంపై ప్రత్యేక అసెంబ్లీ సెషన్ ఏర్పాటు చేసి చర్చించాలని కేటీఆర్ తెలిపారు. 15వ ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. సాయంత్రం 6 గంటలకు అమరావతి నుంచి ఢిల్లీ బయలుదేరనున్నారు. రేపు ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో సీఎం సమావేశమై రాష్ట్ర పెండింగ్ సమస్యలపై వారికి విజ్ఞాపనలు ఇవ్వనున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో గెలుపొందిన రాధాకృష్ణన్ను కలిసి అభినందించనున్నారు. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సిపి రాధాకృష్ణన్ మహారాష్ట్ర గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి భవన్ ప్రకటించింది. గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్కు మహారాష్ట్ర గవర్నర్గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదేశాలు జారీ చేశారు. 67 ఏళ్ల రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేసి ప్రతిపక్ష పార్టీల అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిపై 152 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. త్వరలో బాధ్యతలు చేపట్టే సన్నాహాల్లో భాగంగా మహారాష్ట్ర గవర్నర్ పదవిని పరిత్యజించారు. ఆంధ్రప్రదేశ్ రాయలసీమ జిల్లాలో భారీ వర్షాలు దంచికొట్టాయి. ఉమ్మడి కర్నూలు జిల్లా గూడూరు మండలంలో భారీ వర్షం కారణంగా ఇళ్లలోకి వరద నీరు చేరి ప్రజలు అవస్థలు పడ్డారు. ఇసుక సంచులు అడ్డుగా పెట్టి నీటిని బయటకు తోడుతున్నారు. హాలహర్వి మండలంలో ఊరివంక ఉప్పొంగి హాలహర్వి, నిట్రవట్టి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పెంచికలపాడు వద్ద వక్కెరబాగు ఉధృతంగా మారింది. ఆదోనిలో ఎడతెగని వర్షంతో పాఠశాలకు సెలవు ప్రకటించారు. కడపలో భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. తెల్లవారుజాము నుంచి ఏకధాటిగా వర్షం కురవడంతో మురుగు కాల్వలు పొంగిపోర్లుతున్నాయి. ఆర్టీసీ బస్టాండ్లో వరద నీరు నిలిచి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో కురిసిన భారీ వర్షానికి వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఉరవకొండ, విడపనకల్లు, వజ్రకరూరు మండలాల్లో గత రాత్రి భారీ వర్షం కురిసింది. విడపనకల్లు మండలంలోని ఉండబండ, పాల్తూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వజ్రకరూరు మండలంలోని వాగు ఉధృతి కారణంగా పొట్టిపాడు, ఛాయాపురం మధ్య రవాణా స్తంభించింది. తెలంగాణలోని మెదక్, సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షం కురిసింది. మెదక్లో 3.5 గంటల వ్యవధిలో 17 సెంటీమీటర్ల అతి భారీ వర్షం కురిసింది. రాజీపల్లి 13.2, నల్గొండ జిల్లా దిండిలో 11, మెదక్ జిల్లాలోని పాతూరులో 8 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. ఆయా పట్టణాల్లో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. మెదక్లోని గాంధీనగర్ కాలనీ, సాయినగర్ కాలనీ, వెంకట్రావు నగర్ కాలనీ, ఫతేనహర్ కాలనీ జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇళ్లలోకి, వ్యాపార సముదాయాల్లోకి వరద నీరు చేరింది. భారీ వర్షం కారణంగా పలు దుకాణాల ముందు ఉంచిన వాహనాలు నీట మునిగాయి. మెదక్లోని బాలికల కళాశాలను వరద నీరు ముంచెత్తి మోకాల లోతు నీళ్ల నుంచి లెక్చరర్ల సాయంతో విద్యార్థులు బయటకు వచ్చారు. మెదక్లోని రామాయంపేట, హవేలీ ఘన్పూర్, టేక్మాల్, పెద్ద శంకరంపేట, అల్లాదుర్గం, పాపన్నపేట సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్, మనూరు, సిర్గాపూర్, సంగారెడ్డి, నాగల్గిద్ద, జహీరాబాద్, జోగిపేటలో వర్షం కారణంగా ప్రజలు అవస్థలు పడ్డారు. తెలంగాణలో రైతులకు యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి. వరంగల్ జిల్లా ఖానాపురంలో యూరియా కొరతతో అసహనం చెందిన రైతన్నలు రోడ్డెక్కి ధర్నాకు దిగారు. వంట వార్పుకు సిద్ధపడగా పోలీసులు వారిని అడ్డుకొని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. యూరియా తెప్పించి అందిస్తామని పోలీసులు, పిఏసిఎస్ సెక్రటరీ హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని కాట్రియాల, ప్రగతి ధర్మారంలో తెల్లవారుజాము నుంచి యూరియా కోసం రైతులు బారులు తీరారు. క్యూ లైన్లో గంటల తరబడి నిలబడే ఓపిక లేక చెప్పులను క్యూ లైన్లో పెడితే వాటిని కూడా ఎత్తుకెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 5 ఎకరాలు పంట వేసిన రైతుకు 1-2 సంచుల యూరియా ఎలా సరిపోతుందని ఆగ్రహించారు. నెల రోజులకు పైగా యూరియా కోసం తిరుగుతున్నా దొరకడం లేదని, ఇంత ఘోరమైన పరిస్థితి ఎప్పుడూ చూడలేదని మండిపడ్డారు. అరిలా వచ్చినాయి ఒక 400 బస్సులు. ఇప్పుడు ఒక 8-9 అయితే 4 గంటల నుంచి కూర్చున్నామండి. మా ముంగట ఒక 200 మంది ఉన్నారు. ఇంకా మా వెనక ఒక 400 మంది ఉన్నారు. అది కూడా మంచిగా ఒక సంచి సరిపోతే లేవో ఇప్పటికైనా. అది ఉంది పరిస్థితి. 270 రూపాయల సంచి దొరికితే 500 చెప్పులు కూడా పోయేటట్టు ఉంది. ఇప్పుడు ఏమో మంది చూస్తే 500-600 మంది ఉన్నారు. ఇప్పుడు కూడా నమ్మకం లేదు. చాలా మంది నిలబడ్డారు బైకుల మీద వచ్చిన 5 గంటల రాత్రి నుంచి. ఇప్పుడు మరి దొరకదు కానీ తెలుస్తలేదు. రైతులు ఎవరు కూడా ఆందోళన చెందవద్దు. వారికి సరిపడా ఎరువులను అందించడానికి ఎప్పటికప్పుడు జిల్లా అధికారులతోని నివేదికలు తెప్పించుకొని వారికి ఇక్కడ గ్రౌండ్ స్థాయిలో నివేదికలు పంపి తొందరగా ఎరువులు వచ్చే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి రైతులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
తెలంగాణకు ఇవ్వాల్సిన యూరియాను కేంద్రం ఎప్పుడో ఇచ్చిందని కృత్రిమ కొరతను కాంగ్రెస్ నాయకులు సృష్టించారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. అమీర్పేటలో తెలంగాణ జర్నలిస్టు యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన మీట్ ది ప్రెస్లో పాల్గొన్న ఆయన ప్రతి అంశంలోనూ రేవంత్ సర్కార్ విఫలమైందని దుయ్యబట్టారు. దావోస్ వెళ్లి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చామని ప్రచారం చేసుకున్న కాంగ్రెస్ అవి ఎక్కడికి వెళ్లాయో చెప్పాలని ప్రశ్నించారు. కేవలం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వరకే పరిమితం కాకుండా కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తంగా జరిగిన అవకతవకలపై విచారణ చేపట్టాలని రామచంద్రరావు డిమాండ్ చేశారు. నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ ప్రభుత్వానికి కొద్ది కూడా సెన్సిటివ్నెస్ లేదు. టైంకి పరీక్షలు పెట్టరు. జాబ్ క్యాలెండర్ డిమాండ్ చేస్తుంది బీజేపీ. వాళ్ళు కూడా చెప్పారు పెడతామని, అనౌన్స్ చేస్తారు కానీ దానికి ఇంప్లిమెంటేషన్ లేదు. గత 11 సంవత్సరాల నుంచి తెలంగాణ ఇస్ వితౌట్ ఎనీ గ్రూప్ 1 ఆఫీసర్స్. ఆ రోజు గత ప్రభుత్వం ఏపీఎంఎస్ ఎగ్జామ్ కరెక్ట్ గా టీఎస్పీఎస్ లో ఈ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ పెట్టుంటే పిఎస్సి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ పార్టీకాలం మనకు కన్ఫర్డ్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్ మన రాష్ట్రాలు ఉంటుండే. దే ఆర్ నాట్ కండక్టెడ్. లాస్ ఎవరికి? తెలంగాణకు, తెలంగాణ యువతకు. కాంగ్రెస్ పార్టీ హస్ అటర్లీ ఫెయిల్డ్. రూరల్ సెక్టర్ లో ఫెయిల్డ్, అర్బన్ సెక్టర్ లో ఫెయిల్డ్. కేవలం పేపర్ల స్టేట్మెంట్లకు ఒకటి, ఢిల్లీకు రానుపోను ఒకటి, దావోస్ లాంటి ప్రాంతంలో పోయి ఇన్ని వేల కోట్లు తీసుకోవాలని చెప్పడం మాత్రమే కానీ ఈ రాష్ట్రానికి ఇచ్చింది సున్నా. మద్యం కుంభకోణం కేసులో దూకుడు పెంచిన సిట్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సన్నిహితుడైన నర్రెడ్డి సునీల్ రెడ్డి కంపెనీలో సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్, విశాఖలో ఏకకాలంలో సునీల్ రెడ్డికి చెందిన 10 కంపెనీలకు సంబంధించిన 5 కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3 స్నేహ హౌస్, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 సాగర్ సొసైటీ, కాటేదాన్, రాజేందర్ నగర్, ఖైరతాబాద్, కమలాపురి కాలనీ, ఫేజ్ 1 సహా వాల్తేర్ రోడ్, వెస్ట్ వింగ్, విశాఖలో ఉన్న మరో కార్యాలయంలో కూడా సిట్ సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్లో 8 కంపెనీలకు 4 కార్యాలయాలు, విశాఖలో 2 కంపెనీలకు 1 కార్యాలయాన్ని సునీల్ రెడ్డి ఏర్పాటు చేసుకున్నారు. ఆర్ఆర్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్, గ్రీన్ స్మార్ట్ ఇన్ఫ్రాకాన్, గ్రీన్ టెక్ ఇంజనీరింగ్ సిస్టమ్స్, శేఖర్ ఫౌండేషన్, గ్రీన్ టెల్ ఎంటర్ప్రైజెస్, గ్రీన్ కార్డ్ మీడియా, వయోలేటా ఫర్నిచర్స్, గ్రీన్ స్మార్ట్, జెన్సీస్ పెట్రోకెమికల్స్ అండ్ లాజిస్టిక్స్, గ్రీన్ ఫ్యూయల్స్ గ్లోబల్ ట్రేడింగ్ కంపెనీలను సునీల్ రెడ్డి నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా తురకపాలెంలో అంతుచిక్కని మరణాల మిస్టరీని ఛేదించేందుకు అధికారులు అన్ని కోణాల్లో ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో తురకపాలెం గ్రామస్తులు వైద్యం చేయించుకున్న పెద్ద పలకలూరు ఆర్ఎంపీపై అధికారులు దృష్టి సారించారు. రోగులకు యాంటీబయాటిక్ మోతాదుకు మించి ఇవ్వడం, సెలైన్లు పెట్టడం వంటివి చేశారని ప్రాథమికంగా గుర్తించిన వైద్యాధికారులు ఆర్ఎంపీ క్లినిక్ను సీజ్ చేశారు. అతను వైద్యం చేసిన విధానంపై విచారణ చేపట్టారు. అయితే పెద్ద పలకలూరు గ్రామస్తులు మాత్రం గత 10 ఏళ్లుగా ఆర్ఎంపీ వైద్య సేవలు అందిస్తున్నారని, తమకు ఎలాంటి సమస్యలు తలెత్తలేదని చెబుతున్నారు. 10 సంవత్సరాల నుంచి పిల్లలకి, పెద్దోళ్ళకి, అందరికి జ్వరాలకి అన్నిటికి బాగా వస్తున్నాడండి. వైద్యం మట్టుకు బాగుండిద్ది. ఇక్కడ అంటే 200తో సరిపోయిద్ది. గుంటూరు కావాలంటే 20,000, 30,000 కావాలి. అందుకని ఇక్కడికి వచ్చి తీసుకెళ్తాం. జ్వరం మట్టుకు 2 రోజుల్లో తగ్గిపోయేది. బొల్లి నొప్పులు ఏదంటే తగ్గిపోయేది 2 పిల్లలకి. ఇక్కడ ఒక 10-15 గ్రామాల వాళ్ళు ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకుంటారు సార్. అయితే ఎలాంటి రిమార్కులు అయితే 10 ఏళ్ల నుంచి అయితే ఇతని మీద అయితే లేదు. ఇదే ఫస్ట్ టైము. నిన్న ఎమ్మెల్యే గారి దగ్గర కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒకళ్ళిద్దరే చెప్పారు ఇట్లా అని, అందరూ ఏం చెప్పలేదు. మరి ఎందుకు ఇదంతా చేస్తున్నారేమో అని అనిపిస్తుంది. ఇదైతే బాగానే చేస్తున్నాడు అంటే 10 సంవత్సరాల నుంచి మాకైతే ఏ రిమార్క్ లేదు. మాది ఈ ఊరే, మేము చూస్తూనే ఉన్నాం. దగ్గర తురకపాలెం, మల్లారం చాలా మంది వస్తూ ఉంటారు. రీమార్క్ అయితే ఏం లేదు ఇప్పుడు ప్రస్తుతానికి 10 సంవత్సరాల నుంచి. అది ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు అమర్చిన మందు పాత్ర పేలి 2 సీఆర్పీఎఫ్ సిబ్బంది గాయపడ్డారు. దంతెవాడ జిల్లాలోని సతధార్ మలేవాహికి సమీపంలో పల్లిబర్సూర్ రోడ్డు వద్ద ఐఈడీ పేలింది. ఈ ఘటనలో జాగిలాని అదుపు చేసే సీఆర్పీఎఫ్ జవాన్కు తీవ్ర గాయాలయ్యాయి. ఇన్స్పెక్టర్కు స్వల్ప గాయాలయ్యాయి. సీఆర్పీఎఫ్ 195వ బెటాలియన్కు చెందిన సిబ్బందికి గాయాలైనట్లు బస్తర్ ఐజీ పి సుందర్ రాజు తెలిపారు. క్షతగాత్రులు 2ని దంతెవాడ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో 16 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు సిద్ధాంతాలు, స్థానిక గిరిజనులపై దాడులు, అంతర్గత విభేదాలతో విసుగు చెందిన వారు లొంగిపోయినట్లు నారాయణపూర్ జిల్లా ఎస్పీ రాబిన్సన్ గుడియా తెలిపారు. లొంగిపోయిన వారు పలు హింసాత్మక ఘటనలో కీలకంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఆయుధాలు రవాణా చేయడం, ఐఈడీలను అమర్చడం, భద్రతా దళాల కదలికలపై సమాచారాన్ని సేకరించేవారని వెల్లడించారు. లొంగిపోయిన మావోయిస్టులకు ఒక్కొక్కరికి 50,000 రూపాయల సాయం అందించామని, ప్రభుత్వ పునరావాస పథకాన్ని వర్తింపజేస్తామని ఎస్పీ తెలిపారు. ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధంలో కొందరు భారతీయులు రష్యా సైన్యం తరపున పనిచేస్తున్నట్లు మరోసారి కేంద్రం దృష్టికి రావడంతో విదేశాంగ శాఖ కీలక సూచనలు చేసింది. రష్యా ఆర్మీ ఆఫర్లు ప్రమాదకరమని, వాటికి దూరంగా ఉండాలని హెచ్చరించింది. ఇప్పటికే రష్యా ఆర్మీలో ఉన్న వారిని విడుదల చేయాలని,
ఈ ప్రక్రియను కొనసాగించవద్దని అక్కడి అధికారులను కోరినట్టు విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైష్వాల్ తెలిపారు. బాధిత కుటుంబాలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు చెప్పారు. ఈ ఏడాది ప్రారంభంలో రష్యా ఆర్మీలో 127 మంది భారతీయులు చేరినట్టు ఇంతకు ముందు విదేశాంగ శాఖ తెలిపింది. రష్యా అధికారులతో సంప్రదింపుల తర్వాత 98 మందిని విడిపించినట్టు పేర్కొంది. భారత్, మారిషస్ 2 దేశాలే కానీ వాటి కలలు, గమ్యాలు ఒకటేనని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇరు దేశాలు కేవలం భాగస్వామ్యాలు మాత్రమే కాదని ఒక కుటుంబమని వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో మారిషన్ ప్రధాని నవీన్ చంద్ర రామ్ గులాంతో సమావేశమైన ప్రధాని ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సమావేశంలో పలు కీలక రంగాల్లో ఇరు దేశాల మధ్య ఒప్పందాలు జరిగాయి. అనంతరం మాట్లాడిన ప్రధాని మారిషస్ ప్రత్యేక ఆర్థిక మండలి భద్రత, సముద్ర సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి భారత్ కట్టుబడి ఉందన్నారు. స్థానిక కరెన్సీలో వాణిజ్యం చేసేందుకు ఇరు దేశాలు నిర్ణయించాయని చెప్పారు. వికసిత్ భారత్ సంకల్పం దిశగా దేశం ముందుకు వెళ్లాలంటే తయారీ రంగంలో ఆటో పరిశ్రమ, ప్రభుత్వం కలిసి పనిచేసి నిజమైన స్వయం సమృద్ధి సాధించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ SIAM వార్షిక సదస్సుకు మోదీ లిఖితపూర్వక సందేశం పంపారు. హరిత, స్మార్ట్ రవాణా రంగంలో భారత్ గ్లోబల్ లీడర్గా పయనిస్తోందని తెలిపారు. ఈ రంగాల్లో పెట్టుబడులకు, భాగస్వామ్యాలకు అనేక అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి ఆటోమొబైల్ ఇండస్ట్రీ టార్చ్ బేరర్గా ఉందన్న మోదీ, భారత ఆర్థిక వ్యవస్థకు ఆటోమొబైల్ పరిశ్రమ కీలకమైన చోదక శక్తిగా ఉందన్నారు. ఈ మేరకు ప్రధాని రాసిన లేఖను SIAM అధ్యక్షుడు శైలేష్ చంద్ర వార్షిక సదస్సులో చదివి వినిపించారు. కొన్నాళ్లలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్లో ఆర్జేడీ నేత దారుణ హత్యకు గురి కావడం కలకలం రేపింది. రాఘోపూర్ నియోజకవర్గం నుంచి ఆర్జేడీ తరపున పోటీకి సిద్ధమైన రాజ్ కుమార్ రాయ్ని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. చిత్రగుప్తంలోని మున్నాచక్ ప్రాంతంలో ఈ హత్య జరిగినట్టు పోలీసులు తెలిపారు. గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు బైక్పై వచ్చి అతి సమీపం నుంచి రాయిపై కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారైనట్టు చెప్పారు. వెంటనే రాయిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన చనిపోయినట్టు వైద్యులు ధృవీకరించారని తెలిపారు. ఈ హత్య జరిగిన ప్రాంతంలో 6 బుల్లెట్ షెల్స్ లభించినట్టు పోలీసులు వివరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ జరిపిన సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. భూ వివాదమే ఈ హత్యకు కారణమని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందన్నారు. ఆసియా కప్లో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్పై అత్యవసరంగా విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇందులో అంత అత్యవసరం ఏముందని ప్రశ్నించింది. అది కేవలం ఒక మ్యాచేనని, దాన్ని అలాగే జరగనివ్వండని సూచించింది. మ్యాచ్ ఆదివారం ఉంది, ఏం చేయాలి అని జస్టిస్ JK మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్ల ధర్మాసనం ప్రశ్నించింది. ఊర్వశి జైన్ నేతృత్వంలో 4 న్యాయ విద్యార్థులు ఈ అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ మ్యాచ్ జరగడం జాతి గౌరవం, ప్రజల మనోభావాలకు విరుద్ధమైన సందేశాన్ని పంపుతుందని ఈ పిటిషన్లో పేర్కొన్నారు. పాకిస్తాన్ తీవ్రవాదుల చేతిలో ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాల మనోభావాలు కూడా దెబ్బతింటాయని వివరించారు. దేశ గౌరవం, పౌరుల భద్రత వినోదం కంటే ముఖ్యమని పేర్కొన్నారు. అయితే అత్యవసర విచారణ చేపట్టేందుకు ధర్మాసనం నిరాకరించింది. ఆసియా కప్లో భాగంగా సెప్టెంబర్ 14న భారత్, పాక్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ముఖ్యాంశాలు మరోసారి. నేపాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు. జైళ్ల నుంచి పారిపోయేందుకు ఖైదీల ప్రయత్నం, సైన్యం కాల్పుల్లో పలువురికి గాయాలు. జైళ్ల నుంచి తప్పించుకుని భారత్లో ప్రవేశించిన నేపాలీ ఖైదీలు. యూపీ, బీహార్ సరిహద్దుల్లో 35 మందిని అరెస్టు చేసిన బలగాలు. దేశంలో భారీ పేలుళ్లకు ఉగ్రవాదుల పథక రచన. తెలంగాణ సహా వేర్వేరు రాష్ట్రాల్లో 5గురిని అరెస్టు చేసిన ఢిల్లీ పోలీసులు. వికసిత్ భారత్ సాధనలో వాహన పరిశ్రమదే కీలక పాత్రన్న ప్రధాని. గ్రీన్, స్మార్ట్ రవాణాలో అగ్రస్థానానికి చేరాలని ఆకాంక్ష. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వానలు. మెదక్లో అత్యధికంగా 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు. కొన్ని గంటల్లో ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు. రేపు ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు, కేంద్ర మంత్రులతో భేటీ. ఏపీ మద్యం కుంభకోణం కేసులో ముమ్మరమైన సిట్ దర్యాప్తు. జగన్ సన్నిహితుడు నర్రెడ్డి సునీల్ రెడ్డి కంపెనీల్లో తనిఖీలు.
ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.